అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం. ఒక దేశం యొక్క పెద్ద లక్ష్యం, దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేస్తున్నారు, మరి ఈ క్రమంలో మన హక్కులను ఎలా కాపాడుకోవాలి, ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో లోతుగా చూద్దాం. మొదటగా ఈ ప్రశ్నతోనే మన చర్చను ప్రారంభిద్దాం. కాస్త ఆలోచించండి, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యేనాటికి మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది మన మొదటి టాపిక్కి పునాది వేస్తుంది. మనమిందాక అడిగిన ఆ ప్రశ్నకు ప్రభుత్వ సమాధానమే వికసిత్ భారత్ 2047. ఇది కేవలం ఒక పదం కాదు. 2047 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఒక పెద్ద ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. అసలు దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. వికసిత్ భారత్ 2047 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లాంగ్ టర్మ్ విజన్, 5 ఏళ్ల ప్రణాళిక కాదు. రాబోయే 2 దశాబ్దాలకు పైగా మన దేశం ఏ దారిలో వెళ్లాలో చెప్పే ఒక మార్గసూచి. లక్ష్యం ఒకటే, చాలా స్పష్టంగా ఉంది: భారతదేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్గా మార్చడం. ఈ 2047 అనే నంబర్కి ఒక చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది గదా. సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత, అంటే 2047 నాటికి మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనేది ఈ లక్ష్యం వెనుక ఉన్న ఆలోచన. ఈ పెద్ద కలను నిజం చేయడానికి 4 బలమైన పిల్లర్స్ మీద దీనిని నిర్మిస్తున్నారు. మొదటిది ఆర్థికాభివృద్ధి, అంటే డబ్బు, ప్రపంచంలోనే టాప్ ఎకానమీలలో ఒకటిగా నిలవడం. రెండోది సామాజిక న్యాయం, అంటే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాలి. మూడవది సుస్థిరాభివృద్ధి, పర్యావరణాన్ని నాశనం చెయ్యకుండా భవిష్యత్ తరాల కోసం కూడా ఆలోచించడం. ఇక నాలుగవది టెక్నాలజీ మరియు ఆవిష్కరణ, ఏఐ, డిజిటల్ ఇండియా లాంటి వాటితో ప్రగతిని పరుగులు పెట్టించడం. ఆ 4 స్తంభాలను బలంగా నిలబెట్టాలంటే కొన్ని ముఖ్యమైన రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి కదా. అవే ఇవి: నూతన జాతీయ విద్యా విధానంతో చదువు, ఆయుష్మాన్ భారత్తో ఆరోగ్యం, అలాగే రోడ్లు, రైల్వేలు, వ్యవసాయం, పారదర్శక పాలన, ఇలాంటి కీలక రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలనేది ప్లాన్. సరే, ఇదంతా బానే ఉంది, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో ఇది ఎలా పనిచేస్తుంది? ఈ పెద్ద విజన్ ఒక సామాన్య రైతుకి ఎలా ఉపయోగపడుతుంది? దానికొక మంచి ఉదాహరణే పీఎం కిసాన్ పథకం. పీఎం కిసాన్ పూర్తి పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. పేర్లోనే ఉంది, ఇది రైతులకు ఇచ్చే ఒక గౌరవం, ఒక ఆర్థిక భరోసా. ఇది కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ఒక ఆదాయ మద్దతు పథకం. ఈ పథకంలో సామాన్యంగా ఏంటంటే, ఈ అమౌంట్ ప్రతి అర్హత ఉన్న రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా అందుతాయి. ఇది వాళ్ల జీవితంలో ఒక చిన్నపాటి భరోసా ఇస్తుంది. ఈ డబ్బు చెల్లింపులో ఒక మంచి విషయం ఉంది. మధ్యలో దళారులు ఎవరూ లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా డబ్బు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. దీన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా డీబీటీ అంటారు. సంవత్సరానికి 3 సార్లు 2,000 చొప్పున ఈ డబ్బును జమ చేస్తారన్నమాట. అయితే ఈ డబ్బు అందరికీ వస్తుందా అంటే లేదు, కొన్ని నియమాలున్నాయి. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సొంత భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరి ఎవరికి రాదు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి, పెద్ద పెన్షనర్లు, అంటే ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్నవాళ్లను దీన్నుంచి మినహాయించారు. ఈ స్కీమ్ పెట్టడానికి అసలు కారణాలేంటి? ముఖ్యంగా రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, పంట పెట్టుబడికి వాళ్ల చేతిలో కాస్త డబ్బు ఉండేలా చూడటం. దీనివల్ల వాళ్ల జీవితం కొంచెం మెరుగుపడుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. చూసారా, ఇది వికసిత్ భారత్ లక్ష్యాలతో ఎలా ముడిపడుందో? ఓకే, ప్రభుత్వం ఒక విజన్ పెట్టుకుంది, దానికోసం పథకాలు అమలు చేస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఈ ప్రక్రియలో మన హక్కులకెక్కడైనా భంగం కలిగితే, ప్రభుత్వ చర్యల వల్ల మనకు అన్యాయం జరిగితే, అప్పుడు మనల్ని కాపాడేందుకు రాజ్యాంగం మనకిచ్చిన ఒక పవర్ఫుల్ ఆయుధముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదే ఆర్టికల్ 226. సింపుల్గా చెప్పాలంటే ఇది హైకోర్టులకున్న ఒక సూపర్ పవర్. మన ప్రాథమిక హక్కులకుగాని లేదా ఇతర చట్టపరమైన హక్కులకుగాని ఏదైనా సమస్య వస్తే మనం నేరుగా హైకోర్టు తలుపు తట్టొచ్చు. అప్పుడు హైకోర్టు రిట్స్ అనే ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తుంది. ఇవి ప్రభుత్వానికైనా ఏ అధికారికైనా సరే కోర్టిచ్చే ఆర్డర్స్ అన్నమాట. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, ఆర్టికల్ 32 కూడా ఉంది కదా, మరి దీనికి దానికి తేడా ఏంటి? చాలా సింపుల్.
ఆర్టికల్ 32 అనేది సుప్రీంకోర్టుకు సంబంధించింది. అది కేవలం ఫండమెంటల్ రైట్స్ కోసమే. కానీ ఆర్టికల్ 226 హైకోర్టుకు సంబంధించింది. దీని పవర్ ఇంకా ఎక్కువ. ఇది ఫండమెంటల్ రైట్స్తో పాటు మిగతా లీగల్ రైట్స్ని కూడా కాపాడుతుంది. అందుకే దీని పరిధి చాలా విస్తృతమైనది అంటారు. ఈ ఆర్టికల్ కింద హైకోర్టులు 5 రకాల ఆదేశాలు ఇవ్వొచ్చు. అవేంటంటే హేబియస్ కార్పస్, ఎవరినైనా అన్యాయంగా అరెస్టు చేస్తే ఆ వ్యక్తిని మా ముందు ప్రవేశపెట్టండి అని అడగడం. మాండమస్, ఒక ప్రభుత్వ అధికారి తన పని చెయ్యకపోతే నీ డ్యూటీ నువ్వు చెయ్యి అని ఆర్డర్ వేయడం. ప్రొహిబిషన్, కింది కోర్టు తన హద్దులు దాటుతుంటే ఆపు అని చెప్పడం. సెర్ష్యోరరీ, కింది కోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పును రద్దు చేయడం. ఇక చివరిది కో వారెంటో, నువ్వు ఏ అధికారంతో ఈ పదవిలో ఉన్నావు అని ప్రశ్నించడం. చూసారా, ప్రతిదీ పౌరుడికి రక్షణ కల్పించేదే. సరే, ఇప్పటివరకు మనం ఈ 3 వేర్వేరు అంశాలను వివరంగా చూశాం. ఇప్పుడు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నింటినీ ఎలా కలపాలో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ప్రిలిమ్స్కి వస్తే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కీలకం. వికసిత్ భారత్ టార్గెట్ ఇయర్ ఏది? 2047. పీఎం కిసాన్ ఎప్పుడు మొదలైంది? 2019. ఎంత అమౌంట్ ఇస్తారు? 6,000 రూపాయలు. ఇలాంటివి వెంటనే గుర్తుకు రావాలి. ఇక మెయిన్స్లో కేవలం ఫ్యాక్ట్స్ సరిపోవు, విశ్లేషణ కావాలి. పీఎం కిసాన్ లాంటి పథకాలు వికసిత్ భారత్ లక్ష్యాలకు ఎలా హెల్ప్ చేస్తాయి? ఆ స్కీమ్ అమల్లో ఏమైనా తప్పులు జరిగితే ఆర్టికల్ 226 పౌరులకు ఎలా అండగా నిలుస్తుంది? ఇలాంటి కనెక్షన్స్ని చూపిస్తూ సమాధానం రాయాలి. ఇక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ సొంత అభిప్రాయం అడుగుతారు. ఉదాహరణకి, వికసిత్ భారత్ 2047 అనేది నిజంగా సాధ్యమేనా? మీరేమనుకుంటున్నారు? దీన్ని సాధించడానికి మన ముందున్న అతిపెద్ద అడ్డంకులేంటి అని అడగవచ్చు. దీనికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకున్నాం? ఒకవైపు దేశం కోసం ఒక పెద్ద కల, మరోవైపు ఆ కలను నిజం చేయడానికి క్షేత్రస్థాయిలో పథకాలు. ఈ రెండింటి మధ్య పౌరుడి హక్కులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే రాజ్యాంగ రక్షణ. ఈ 3 కలిస్తేనే ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం. అయితే ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మనం ఎంచుకున్న ఈ మార్గం, ఈ స్తంభాలు, ఇవి సరైనవేనా? ఒక దేశపు లక్ష్యం, ప్రభుత్వ కార్యాచరణ, వ్యక్తిగత హక్కులు, ఈ మూడింటి మధ్య సరైన సమతుల్యత ఉందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరి. ప్రభుత్వ పాలన అంటే అసలేంటి? ఢిల్లీలో ఉండే రాజకీయ అధికారానికి మన ఊర్లో మనకు అందే సంక్షేమ పథకాలకు మధ్య కనెక్షన్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? రండి, ఈరోజు మనం ఈ మొత్తం ప్రయాణాన్ని కలిసి చూద్దాం. సరే, మన పాలన కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. రాజ్యాంగంలో రాసి ఉన్న కొన్ని పవర్ఫుల్ నిబంధనలు మన రోజువారీ జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్, ఇక విషయంలోకద్దాం. మనం చూడబోయే మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత శక్తివంతమైన పాలనాంశం ఏంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం. అదేంటో చూద్దాం. ఒకవేళ ఒక రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదనుకోండి, అంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదు అనుకుందాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే రాష్ట్రపతి పాలన. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక చాలా స్పెషల్, అసాధారణమైన పవర్ ఇస్తుంది. అదేంటంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచెయ్యనప్పుడు ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి పాలన మొత్తాన్ని డైరెక్ట్గా తన చేతుల్లోకి తీసుకోవచ్చు. దీన్నే మనం రాష్ట్రపతి పాలన అని పిలుస్తాం. ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారంటే ఇక వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నుకున్న ప్రభుత్వం రద్దయిపోతుంది, ముఖ్యమంత్రి తన పదవి కోల్పోతారు, మంత్రివర్గముండదు, అసెంబ్లీని కూడా సస్పెండ్ చేస్తారు లేదా రద్దు చేసేస్తారు. అప్పుడు రాష్ట్ర పాలన మొత్తం కేంద్రం కంట్రోల్లో ఉండే గవర్నర్ చేతికి వెళ్ళిపోతుంది. అయితే ఈ అధికారం అపరిమితం అనుకుంటే పొరపాటే. దీనికి కొన్ని రూల్సున్నాయి. రాష్ట్రపతి పాలనను మొదట 6 నెలల వరకే విధిస్తారు. ఒకవేళ పొడిగించాలనుకుంటే ప్రతి 6 నెలలకి ఒకసారి పార్లమెంట్ ఆమోదం ఖచ్చితంగా కావాలి. అలా గరిష్టంగా 3 ఏళ్ల వరకు మాత్రమే కొనసాగించగలరు. సో ఇది ఈ అధికారం దుర్వినియోగం కాకుండా ఒక రకమైన చెక్ లాంటిది. నిజానికి ఈ ఆర్టికల్ 356 అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే ఇది చాలా అవసరం. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నప్పుడు రాజ్యాంగాన్ని కాపాడటానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ
మరోవైపు చూస్తే దీనిమీద చాలా విమర్శలున్నాయి. కేవలం రాజకీయ కారణాలతో ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను పడగొట్టడానికి దీన్ని వాడుకుంటున్నారని అంటారు. దీనివల్ల రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయి, మన ఫెడరల్ స్ఫూర్తికే ప్రమాదం అని చాలామంది వాదిస్తూ ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం ఈ పవర్ని తనకిష్టమొచ్చినట్టు వాడచ్చా? అస్సలు కుదరదు. ఇక్కడే మన సుప్రీంకోర్టు సీన్లోకి వచ్చింది. 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో ఒక హిస్టారిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, రాష్ట్రపతి పాలన విధించడమనేది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని కోర్టు కూడా చెక్ చేస్తుంది. ఇది కేంద్రం అధికారానికి ఒక పెద్ద బ్రేక్ వేసిందని చెప్పాలి. ఇప్పటిదాకా మనం కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చూశాం గదా. అయితే పాలన అంటే కేవలం అవే కాదు, మన సమాజంలో ఉండే సంప్రదాయాలు, ఆచారాలను కూడా చట్టం ఎలా కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా జంతు హింసకు సంబంధించిన విషయంలో భారతదేశంలో జంతు సంక్షేమానికి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన చట్టం ఉంది. అదే 1960 జంతు హింస నిరోధక చట్టం. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, జంతువులను అనవసరంగా బాధపెట్టకుండా, హింసించకుండా కాపాడటం. దీన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని చూడ్డానికి 1962లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాను కూడా ఏర్పాటు చేశారు. సరే, ఈ చట్టం ఉంది, బాగానే ఉంది. కాని దీనికి కోడిపందేలకు సంబంధమేంటి? అవును, 1960లో చేసిన ఈ చట్టంలోని రూల్స్ని బేస్ చేసుకునే కోడిపందేలలాంటి వివాదాస్పదమైన సంప్రదాయాలను నిషేధించారు. ఆ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. కోడిపందేలను ఎందుకు బ్యాన్ చేశారంటే దానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, జంతు హింస. అది చాలా క్రూరంగా ఉంటుంది. రెండోది, అక్కడ పెద్ద ఎత్తున ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది. దానివల్ల గొడవలు, నేరాలు పెరిగిపోతాయి. సో ఓవరాల్గా పబ్లిక్ పీస్కి ఇది పెద్ద థ్రెట్. అందుకే దీనిపై చట్టపరంగా నిషేధం విధించారు. ఇప్పటిదాకా మనం పాలనలో ఉండే కంట్రోల్, రెగ్యులేషన్స్ సైడ్ చూసాం. కానీ పాలనకు మరో ముఖ్యమైన కోణముంది. అదే వెల్ఫేర్, అంటే ప్రజలకు నేరుగా సహాయం అందించడం. ఇప్పుడు మనం పాలనలోని ఈ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి తెలంగాణలో రైతుల కోసం 2 చాలా పాపులర్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి రైతు బంధు, ఇది పంట వేయడానికి ముందే పెట్టుబడి సాయం అందిస్తుంది. రెండోది రైతు బీమా, ఇది ఒకవేళ రైతు చనిపోతే వాళ్ల కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే రైతు బంధు అనేది ప్రోయాక్టివ్ సపోర్ట్, రైతు బీమా అనేది రియాక్టివ్ సెక్యూరిటీ అన్నమాట. ఈ రైతు బీమా పథకంలో అత్యంత ముఖ్యమైన విషయమేంటో తెలుసా? ఆ 5 లక్షల రూపాయలు. దురదృష్టవశాత్తు ఏ రైతు అయినా చనిపోతే వాళ్ల నామినీకి ఎటువంటి కండిషన్స్ లేకుండా ఈ డబ్బు అందుతుంది. ఇది జస్ట్ డబ్బు మాత్రమే కాదు, ఆ కష్టకాలంలో ఆ కుటుంబానికి దొరికే ఒక పెద్ద ధైర్యం, ఒక భరోసా. ఇక మరో ఇంట్రెస్టింగ్ మోడల్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి వినే ఉంటారు. ఇది ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ఇంటి గడప దగ్గరకే తీసుకెళ్లిన ఒక రెవల్యూషనరీ సిస్టమ్. ఈ సచివాలయాల కాన్సెప్ట్ ఏంటంటే, వన్ స్టాప్ షాప్ లాంటిది. అంటే మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డ్ సర్వీసులు కావాలన్నా, బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ ప్రభుత్వ పథకానికైనా అప్లై చేయాలన్నా, ఇలాంటి పనులన్నింటికీ ఒకే చోటికి వెళ్తే చాలు, అన్నీ అక్కడే అయిపోతాయి. రైట్, మనం మన చివరి విభాగానికి వచ్చేశాం. పాలన అంటే కేవలం చట్టాలు, పథకాలే కాదు, ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక గుర్తింపును నిలబెట్టడంలో, వాళ్ల చరిత్రను గౌరవించడంలో కూడా ప్రభుత్వ పాలన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సురవరం ప్రతాప్ రెడ్డి, ఈ పేరు ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు. అసలు ఎవరియనా? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి, ఒక గొప్ప చరిత్రకారుడు, రచయిత. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక సంస్కృతిని, చరిత్రను కాపాడటానికి ఎంతో కృషి చేశారు. మరి యూనివర్సిటీకి ఆయన పేరు ఎందుకు పెట్టారు? దాని వెనుక ఉన్న ముఖ్య కారణం తెలంగాణకున్న ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి దాన్ని గౌరవించడం, సురవరం ప్రతాప్రెడ్డి లాంటి వాళ్ల సేవలను గుర్తు చేసుకోవడం. ఇలాంటి నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఒక ప్రాంతం యొక్క కల్చరల్ ఐడెంటిటీని మరింత బలంగా నిలబెడుతుంది. సో ఈరోజు మనం పాలనలోని 3 డిఫరెంట్ యాంగిల్స్ చూసాం. కేంద్రం యొక్క పవర్, ప్రజలకు అందే వెల్ఫేర్, ఇంకా ఒక ప్రాంతం యొక్క ఐడెంటిటీ. మరి మీరేమంటారు? ఒక మంచి ప్రభుత్వ పాలనకు
అంటే గుడ్ గవర్నెన్స్కు ఈ మూడింటిలో ఏది అత్యంత ముఖ్యం? ఈ ప్రశ్న మీకోసమే. ఆలోచించండి. నమస్కారం. ఒకే దేశం ఒకే సమయంలో రెండు అద్భుతాలు సాధిస్తుంది. ఒకటి ఆకాశంలో నక్షత్రాల వైపు దూసుకెళ్తోంది. మరొకటి కోట్ల మంది జీవితాలను అరచేతిలోకి తీసుకొచ్చి మార్చేస్తుంది. మరి భారతదేశం అంతరిక్షంలోనూ డిజిటల్ ప్రపంచంలోనూ ఒకేసారి ఎలా అగ్రగామిగా నిలుస్తోందో ఈరోజు వివరంగా చూద్దాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఆలోచించండి. ఒకవైపు అత్యంత సంక్లిష్టమైన రాకెట్ సైన్స్, చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్. మరోవైపు దేశంలోని ప్రతి మారుమూలకు చేరిన డిజిటల్ చెల్లింపుల విప్లవం. ఈ రెండు వేర్వేరు విజయాల వెనుక ఉన్న అసలు సూత్రమేంటి? ఆ రహస్యాన్ని ఛేదిద్దాం పదండి. సరే, ముందుగా మనం భారతదేశ అంతరిక్ష ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. మన జాతీయ అంతరిక్ష సంస్థ అంటే ఇస్రో నేతృత్వంలో సాధించిన విజయాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చాయి. ఈ ప్రయాణం చంద్రునితో మొదలై ఇప్పుడు సూర్యునివైపు దూసుకెళ్తోంది. ఈ అద్భుతమైన అంతరిక్ష ప్రయాణంలో మన హీరో ఎవరంటే ఇస్రో. ఇది కేవలం రాకెట్లను ప్రయోగించే సంస్థ మాత్రమే కాదు. తుఫాన్లను ముందుగానే పసిగట్టడం నుండి మన మత్స్యకారులకు దారి చూపడం వరకు అంతరిక్ష సాంకేతికతను సామాన్యుడి అభివృద్ధికి ఎలా వాడొచ్చో ప్రపంచానికి చేసి చూపించిన సంస్థ ఇది. ఇస్రో కథ 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి ఒక గొప్ప ఆశయంతో మొదలైంది. ఆయన కల ఒక్కటే, అంతరిక్ష పరిజ్ఞానం దేశ ప్రగతికి ఉపయోగపడాలి, అంతే. ఆ బలమైన పునాది మీదే ఇస్రో ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. అదేంటంటే హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో గ్రహాంతర యాత్రలు చేయడం. అవును, ఇది ఇస్రోకే చెల్లింది. ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం అనే మంత్రమే మన దేశాన్ని గ్లోబల్ స్పేస్ పవర్గా నిలబెట్టింది. గత కొన్నేళ్లుగా ఇస్రో వేగం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగత మానదు. 2008లో చంద్రుడిపై నీటి జాడలు కనుగొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇక 2023లో అయితే కేవలం నెలల వ్యవధిలో ఒక అద్భుతం చంద్రుడిపై, మరొకటి సూర్యుడివైపు. ఈ వేగం, ఈ విజయం ఇస్రో యొక్క పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి, సామర్థ్యానికి నిలువుతద్దం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఇస్రో కేవలం ఒకే లక్ష్యంతో పనిచేయడం లేదు. ఒకవైపు చంద్రయాన్ కార్యక్రమం ద్వారా చంద్రుని రహస్యాలను ఛేదిస్తుంటే, మరోవైపు ఆదిత్య L1 మిషన్ ద్వారా ఏకంగా సూర్యునిపైనే పరిశోధనలు చేస్తోంది. ఈ రెండు మిషన్ల లక్ష్యాలు పూర్తిగా వేరు. ఇది ఇస్రో శాస్త్రీయ పరిధి ఎంత విస్తారమైందో తెలియజేస్తోంది. ఈ మాట అక్షరాలా నిజం. చంద్రయాన్ కార్యక్రమం భారతదేశాన్ని చంద్రుడిపై పరిశోధన చేసే దేశాల సరసన నిలబెట్టడమే కాదు, వారిలో అగ్రగామిగా మార్చింది. ఇది కేవలం ఒక సైన్స్ విజయం కాదు, ఇది 100 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు దక్కిన గెలుపు. ఇంతకీ ఈ విజయం ఎందుకంత ప్రత్యేకమంటారు? చంద్రయాన్-3 విజయం ఎందుకంత ప్రత్యేకమంటే ఇది కేవలం చంద్రుడిపై దిగడం కాదు, ప్రపంచంలో ఏ దేశం వెళ్లడానికి సాహసించని అత్యంత క్లిష్టమైన దక్షిణ ధృవంపై మన జెండాని ఎగురవేసింది. ఇది పూర్తిగా మన మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీతో సాధించిన విజయం. భవిష్యత్తులో చంద్రునిపై అన్వేషణకు, అక్కడి వనరులను వాడుకోవటానికి ఇది తలుపులు తెరిచింది. ఇప్పుడు ఆదిత్య L1 మిషన్ గురించి అర్థం చేసుకోవాలంటే మనం ముందు L1 పాయింట్ గురించి తెలుసుకోవాలి. దీని సింపుల్గా చెప్పాలంటే అంతరిక్షంలో ఒక పర్ఫెక్ట్ పార్కింగ్ స్పాట్ అనుకోవచ్చు. ఇక్కడ భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి బ్యాలెన్స్ అయిపోతాయి. దీనివల్ల మన శాటిలైట్ అక్కడ స్థిరంగా ఉండి గ్రహణాలతో సహా ఎలాంటి అడ్డంకులు లేకుండా 24/7 సూర్యుడిని గమనిస్తూనే ఉంటుంది. అందుకే ఇది అంత వ్యూహాత్మకమైన ప్రదేశం. మరి ఆదిత్య L1 ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం సూర్యుణ్ణి ఫోటోలు తీయడానికి కాదు, సూర్యుడి నుండి వచ్చే సౌర తుఫాన్ల నుంచి మన ఉపగ్రహాలను, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్లను కాపాడటానికి ఇది చాలా అవసరం. అంతరిక్ష వాతావరణాన్ని అర్థం చేసుకోవటం ద్వారా భూమిపై దాని ప్రభావాలను ముందుగానే అంచనా వేయవచ్చు. అంటే ఇది మనందరి భద్రతకు సంబంధించిన విషయం. అవును, ఇస్రో నక్షత్రాలలో మన దేశ కథను రాస్తుండగా భూమి మీద మరో విప్లవం మొదలవుతోంది. ఇది రాకెట్లతో కాదు, వన్స్ అండ్ జీరోస్తో, అంటే డిజిటల్ టెక్నాలజీతో. ఈ వాక్యం మన కథను ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. ఆకాశం నుండి భూమికి, అంతరిక్షం నుండి డిజిటల్ ప్రపంచానికి. ఇప్పుడు మనం రెండవ భాగానికి వచ్చాం. అంతరిక్షంలో విజయాలు సాధిస్తున్నప్పుడే దేశం లోపల ఒక నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. అదే డిజిటల్ ఇండియా కార్యక్రమం. ఇది దేశ రూపురేఖల్నే మార్చేస్తోంది. ఎలాగో చూద్దాం. 2015లో మొదలైన డిజిటల్ ఇండియా
ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు. ఇది 100 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాలను టెక్నాలజీతో అనుసంధానించే ఒక మహాయజ్ఞం. ప్రతి పౌరుడి చేతిలో డిజిటల్ శక్తిని పెట్టడం, తద్వారా దేశ భవిష్యత్తునే మార్చడం దీని అసలు లక్ష్యం. ఈ పెద్ద కార్యక్రమాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడొచ్చు. మొదటిది, అందరికీ ఇంటర్నెట్ లాంటి డిజిటల్ సౌకర్యాలు కల్పించడం. రెండవది, ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో సింపుల్గా అందుబాటులోకి తేవడం. ఇక మూడవది, ప్రజలకు డిజిటల్ అక్షరాస్యతను నేర్పించడం. ఈ డిజిటల్ ఇండియా అనే పెద్ద లక్ష్యం నుంచి వచ్చిన ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన ఆవిష్కరణం మనందరి జీవితాలను మార్చేసింది. ఆశ్చర్యంగా అది మన అరచేతిలోనే ఉంది. అదే యూపీఐ. 2016లో ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఈ వ్యవస్థ భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చేసింది. కేవలం ఒక మొబైల్ ఫోన్తో కంటిరెప్పపాటులో డబ్బులు పంపగలగడం. ఇది మామూలు యాప్ కాదు, ఇదొక ఆర్థిక విప్లవం. నిజంగా ఈ మాట యూపీఐ సారాంశాన్ని పర్ఫెక్ట్గా చెబుతుంది. ఇది కేవలం ఒక పేమెంట్ సిస్టమ్ కాదు, భారతదేశాన్ని నగదు రహిత భవిష్యత్తు వైపు నడిపిస్తున్న ఒక శక్తివంతమైన ఎంజిన్. యూపీఐ ప్రభావం మన రోజువారీ జీవితంలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వీధి పక్కన బండి నడిపే వారి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఇప్పుడు అందరూ దీనిని వాడుతున్నారు. నగదు వాడకం తగ్గింది, ఆర్థిక లావాదేవీలు చాలా సులభమయ్యాయి. ఇప్పుడు మన దేశం యొక్క ఈ ఫిన్టెక్ మోడల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటివరకు మనం అంతరిక్షంలో, డిజిటల్ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను చూశాం. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు కదా. మరి భవిష్యత్లో ఏం జరగబోతోంది? మన తదుపరి లక్ష్యాలేంటి? భవిష్యత్ ప్రణాళికలు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాయి. అంతరిక్షంలో చూస్తే గగన్యాన్ మిషన్తో మన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. అంతేకాదు, ఐఎన్ స్పేస్ ద్వారా ప్రైవేట్ కంపెనీలను కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములను చేస్తోంది. ఇక భూమిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5Gలతో పాటు మన విజయవంతమైన డిజిటల్ మోడల్ను ప్రపంచానికి అందించే ప్రయత్నాలు కూడా జోరుగా సాగుతున్నాయి. కాబట్టి మనమీ ప్రశ్నతో ముగిద్దాం. ఒకవైపు అంతరిక్ష సాంకేతికత, మరోవైపు డిజిటల్ శక్తి. ఈ 2 మహాశక్తులను కలిపి భారతదేశం వేయబోయే తదుపరి గొప్ప అడుగు ఏమై ఉంటుంది? అది మనందరి భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఆలోచించండి. మన చుట్టూ ప్రపంచం వేడెక్కుతోంది. ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడూ మాలుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంబంధాలైతే మరీ సంక్లిష్టం. అసలు వీటన్నింటికీ ఒకదానికొకటి సంబంధం ఉందా? ఉంటే అదేంటి? రండి, ఈరోజు మనం ఈ గ్లోబల్ ఛాలెంజెస్ని, వాటిని ఎదుర్కోవడానికున్న మార్గాలని కొంచెం లోతుగా చూద్దాం. ఇదే మన ముందున్న పెద్ద ప్రశ్న. ఎకానమీ, క్లైమేట్, శాంతి, ఈ మూడింటినీ మనం విడివిడిగా చూడలేం, అసలు చూడకూడదు కూడా. వాటి మధ్య ఒక కనిపించని లింక్ ఉంది. ఆ లింక్ ఏంటో అర్థం చేసుకుంటేనే మన ప్రపంచ సమస్యల అసలు రూపం మనకర్థమవుతుంది. సరే, అయితే ఫస్ట్ మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో చూద్దాం. మన భూమి, మన గ్రహం ఇప్పుడు చాలా పెద్ద పర్యావరణ సవాళ్లతో ప్రమాదంలో ఉంది. అసలు ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. గ్లోబల్ వార్మింగ్. ఈ పదం మనం రోజూ వింటూనే ఉంటాం కదా. కానీ అసలు దీనికి అర్థమేంటి? జస్ట్ వాతావరణం వేడెక్కడం అనుకుంటే పొరపాటే. ఇది మన భూమికి వచ్చిన ఒక జ్వరం లాంటిదన్నమాట. మనకు జ్వరం వస్తే శరీరం మొత్తం ఎలా దెబ్బతింటుందో, అలాగే ఈ గ్లోబల్ వార్మింగ్ అనే జ్వరం వల్లే మిగతా పర్యావరణ సమస్యలన్నీ మొదలవుతున్నాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. చూడండి, ఒకవైపు ఫ్యాక్టరీలు, బండ్ల నుంచి కార్బన్ డయాక్సైడ్ను గాల్లోకి వదిలేస్తున్నాం. ఇంకోవైపు ఆ గాలిని శుభ్రం చేసే చెట్లను, అడవులను నరికేస్తున్నాం. మరి ఫలితం? ధృవాల్లో మంచు కరిగిపోతోంది, భూములెండిపోతున్నాయి, సముద్రంలో జీవాలు చచ్చిపోతున్నాయి. మనకు మనమే ఒక విషవలయాన్ని సృష్టించుకుంటున్నాం కదా. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మనం మాట్లాడుకునే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు, వీటన్నింటికీ అసలు కారణం ఈ గ్లోబల్ వార్మింగే. ఇది కాజ్ అయితే మరి దీని ఎఫెక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ వల్లొచ్చే పెద్ద ఎఫెక్టే క్లైమేట్ చేంజ్, అంటే వాతావరణ మార్పు. ఇది కేవలం టెంపరేచర్ పెరగడం గురించి మాత్రమే కాదు, మన మొత్తం వెదర్ సిస్టమ్, మన వాతావరణ వ్యవస్థ లాంగ్ టర్మ్లో పూర్తిగా మారిపోవడం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి మధ్య తేడా చాలా సింపుల్. గ్లోబల్ వార్మింగ్ అనేది కారణం, అంటే భూమి వేడెక్కడం అనే ఒకే ఒక ప్రాసెస్.
అదే క్లైమేట్ చేంజ్ అనేది దాని ప్రభావం. అంటే ఆ వేడి వల్ల వచ్చే రకరకాల మార్పులు, అకాల వర్షాలు, తుఫానులు, కరువు, ఇవన్నీ అన్మాట. క్లైమేట్ చేంజ్ అనేది మనం పేపర్లలో చదివే పదం కాదు, అది నిజ జీవితం. మన రైతులెదుర్కొంటున్న కరువు, నగరాలను ముంచెత్తుతున్న వరదలు, సముద్రం ముందుకొచ్చి ఊళ్లను ఖాళీ చేయిస్తున్న వాస్తవం. అందుకే ఇది గ్లోబల్ సమస్య అని గుర్తించి దేశాలన్నీ ప్యారిస్ అగ్రిమెంట్ లాంటి వేదికల మీదకొచ్చి దీనికొక సొల్యూషన్ వెతుకుతున్నాయి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సమస్య దానంతట అదే రాలేదో, ఇది మన చేతులారా చేసుకున్నదే. మానవ చర్యల వల్లే ఇదంతా జరుగుతోంది. సరే, ఇంత పెద్ద గ్లోబల్ ప్రాబ్లమ్స్ని ఒంటరిగా ఏ దేశం ఎదుర్కోలేదు గదా, మరి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎలా పనిచేస్తాయి? దీనికోసమే కొన్ని పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు, వేదికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్టులో మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ఐక్యరాజ్యసమితి, సింపుల్గా యుఎన్. దీని మెయిన్ గోల్ ఏంటంటే ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంచడం, గొడవలు జరగకుండా శాంతిని కాపాడటం. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం నాశనమైపోయింది. ఇంకెప్పుడూ ఇలా జరగకూడదు అనే ఒకే ఒక్క ఆలోచనతో 1945లో యుఎన్ పుట్టింది. ఇవాళ 143 దేశాలు ఒకేచోట కూర్చుని హ్యూమన్ రైట్స్ దగ్గర్నుంచి క్లైమేట్ చేంజ్ వరకు ప్రతి సమస్య గురించి మాట్లాడుకుంటున్నాయంటే అది యుఎన్ వల్లే. ఇదొక రకంగా వరల్డ్ పార్లమెంట్ లాంటిదన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ శాంతి, మానవ సంక్షేమం కోసం పనిచేసే సెంట్రల్ ఆర్గనైజేషన్. ఇదే ఐక్యరాజ్యసమితి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ గ్రూప్ గురించి చూద్దాం, G20. యుఎన్, G20 ఈ రెండూ ఎందుకు అవసరమో చూడండి. యుఎన్ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలు ఉన్న ఒక పెద్ద కుటుంబం అనుకుంటే అక్కడ శాంతి, మానవ హక్కుల గురించి ఎక్కువగా చర్చిస్తారు. కానీ G20 అలా కాదు. ఇది ప్రపంచ ఎకానమీని నడిపించే 20 పవర్ఫుల్ దేశాల క్లబ్. దీని ఫోకస్ అంతా డబ్బు, ఆర్థిక స్థిరత్వంపైనే ఉంటుంది. G20ని మనం గ్లోబల్ ఎకానమీకి ఒక స్టీరింగ్ వీల్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 20 దేశాలు ఏం నిర్ణయం తీసుకుంటే అది ప్రపంచ మార్కెట్లని, ఇన్వెస్ట్మెంట్స్ని, చివరికి మన జాబ్స్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇండియా ఇందులో ఒక కీ మెంబర్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. కేవలం డబ్బు విషయమే కాదు, క్లైమేట్ చేంజ్ లాంటి సమస్యల మీద కూడా ఈ పవర్ఫుల్ గ్రూప్ ఒక్క మాట మీద నిలబడితే చాలా పెద్ద మార్పొస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేసే నిర్ణయాలు తీసుకునే ప్లాట్ఫామే G20. ఓకే, ఇప్పటిదాకా మనం సమస్యలు చూశాం, వాటిని సాల్వ్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్స్ గురించి కూడా చూశాం. మరి వీటన్నింటికీ ఒక బ్లూ ప్రింట్, ఒక రోడ్ మ్యాప్ ఉందా? ఉంది. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఇది డెవలప్మెంట్ని, పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేసే ఒక దారి. ఆ దారినే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అంటారు. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. మనం ఈరోజు డెవలప్ అవ్వాలి, కానీ మన డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమీ లేకుండా చేయకూడదు. వాళ్ళ అవసరాలకు అడ్డం పడకూడదు. అంటే ఇప్పటి అవసరాలు, భవిష్యత్ అవసరాల మధ్య ఒక బ్యాలెన్స్ అన్నమాట. ఈ బ్యాలెన్స్ అనేది 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఒకటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా ఎదగాలి. 2, సోషల్ ఈక్వాలిటీ అంటే సమాజంలో అందరూ సమానంగా ఉండాలి. 3, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది అసలైన సస్టైనబుల్ డెవలప్మెంట్ అవ్వదు. 17 ఈ నంబర్ ఏంటి అనుకుంటున్నారా? ఇదే ఈ సుస్థిర అభివృద్ధిని సాధించడానికి ప్రపంచం అంతా కలిసి పెట్టుకున్న టార్గెట్ల సంఖ్య. వీటినే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా SDGs అంటారు. 2030 కల్లా ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చాలనేది టార్గెట్. పేదరికాన్ని రూపుమాపడం, అందరికీ మంచి చదువు, మంచి నీళ్లందించడం, ఇలాంటి గొప్ప లక్ష్యాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇది మొత్తం మానవజాతికి సంబంధించిన ఒక కలల పత్రం లాంటిది. సో చివరిగా ఈ కాన్సెప్ట్ మొత్తానికి సారాంశం ఒక్కటే: మనం అభివృద్ధిని ఆపలేం, ఆపకూడదు. కానీ ఆ అభివృద్ధి మన పర్యావరణాన్ని బలి తీసుకోకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే సుస్థిర అభివృద్ధి. ఓకే, మన దగ్గర యుఎన్, G20 లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. SDGs లాంటి ఒక క్లియర్ ప్లాన్ కూడా ఉంది. అన్నీ బానే ఉన్నాయి. కానీ నిజంగా మనం అభివృద్ధి, పర్యావరణం మధ్య
ఆ సున్నితమైన బ్యాలెన్స్ని సాధించగలమా? పేపర్ల మీద ఉన్న ప్లాన్స్ నిజ జీవితంలో వర్కౌట్ అవుతాయా? ఇది మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. Continuation. Next day. Please subscribe my channel, The Learning.